ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సుదర్శనమహాజ్వాలా కోటిసూర్యసమప్రభా అజ్ఞానాంధస్య మే దేవా విష్ణోర్మార్గం ప్రదర్శయ. ప్రియ భగవద్బంధువులారా, సుదర్శన శతకాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికీ 7 శ్లోకాలు మనం శ్రవణం చేశాం. ఒక్కొక్క శ్లోకము మనకు ఒక సౌభాగ్యాన్ని అందించేటటువంటి మంగళాశాసనం. మంగళాశాసనము అంటే మంగళాన్ని ఆశాసనం కోరడం అని అర్థం. మనందరికీ మంగళాలు కావాలి. ఎవరైనా పెద్దలు తమ యొక్క వాక్కుతో వీరికి మంచి జరగాలి అని గనక సంకల్పిస్తే చాలు మనకి మంచి జరుగుతాయి. అందులోనూ ఆ చెప్పే వ్యక్తి మంత్రవేత్త అయి ఉండాలి, భగవంతుడి మీద గొప్ప నిష్ట కలిగిన వారు అయి ఉండాలి. అలాంటి వాళ్ళు చేసేటటువంటి ఒక ప్రార్థన, ఒక ఆశీర్వచనం మనకి సఫలము చేస్తుందన్నమాట కార్యాలన్నింటినీ. అటువంటి మహనీయులు కూరనారాయణ జీయరని సుదర్శన భగవానుని ప్రార్థన చేస్తూ అటు ఆలయాలని ఇటు ఆలయాలను నమ్ముకున్న భక్తులకి ఏ విఘాతాలు కలగకూడదని ఆ మహానుభావులు చేసిన ఒక ప్రార్థన మనకు ఒక వరం. సుదర్శన శతకాన్ని మనం విశ్వసించి ఆ శ్లోకాన్ని పఠించినా వాటిని విన్నా మనకి సౌభాగ్యాన్ని ఇస్తుందన్నమాట. అందులో ఇప్పుడు లోకంలో ప్రతివారు చూస్తూ ఉంటారు, అమ్మో ఇతను నాకు శత్రువు అండి, ఈవిడ నాకు శత్రువు అండి అని. శత్రువు ఏం చేస్తున్నాడు? మనం చేసే ప్రతి పనికి అడ్డుపడుతూ ఉంటాడు. ఆ అడ్డుపడే శత్రువు పోవాలని చాలామంది అనేక రకాల యజ్ఞయాగాది క్రతువులు కూడా చేసేవారు ఉన్నారు. శత్రువు దూరం అవడానికి శయనయాగం అని ఒకటి చేస్తూ ఉంటారు. అది చేస్తే శత్రువులు దూరం అయిపోతారు. కొంతమంది అయితే శత్రువు నశించాలండి అని కోరుతూ ఉంటారు. శత్రుత్వం పోవాలని కోరాలి తప్ప శత్రువే ఉండకుండా ఉండాలని చేయకూడదు. అది మంచిది కాదు. భగవద్ అనుగ్రహం ఏం చేస్తుంది? శత్రువుని కూడా మిత్రుడిగా చేస్తుంది. ఎలా? నీ మాట మారితే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. ప్రపంచంలో అందరినీ శత్రువులుగా చేసుకుని నువ్వేం సాధిస్తావు? అందుకని ప్రతి వ్యక్తి ఏదో రకంగా మనకి శత్రువే అవుతాడు. మనకెందుకంటే మనకి నచ్చింది ఎదుటివాడికి నచ్చదు. అందువల్ల నేను నచ్చిందే, నాకు నచ్చిందే అని మనిషి ఎప్పుడు కూడా దానికి గిరి గీసుకుని ఉంటాడు. దానివల్లే కదా అనేక రకాల ఇబ్బందులు కలుగుతుంటాయి. అందరూ మనకి శత్రువులు అవుతూ ఉంటారు. అందుకని నువ్వు శత్రువుగా వ్యక్తులను తయారు చేసుకునే కంటే అందరినీ ఆ శత్రుత్వం నుంచి దూరం చేసుకుని నీకు మిత్రుడిగా తయారు చేసుకో. అలా శత్రువుని దూరం చేసి మిత్రత్వాన్ని చేయించే శక్తి సుదర్శన చక్రానికి ఉంది. అలాంటి గొప్ప శ్లోకాన్ని ఇందులో తెలియచేస్తున్నారు కూరనారాయణ జీయర్. మనకు ఉండేటటువంటి శత్రువులంతా తొలగిపోయి వాళ్ళల్లో ఉన్న శత్రుత్వం వినాశనం అవుతుంది. అహిత విహతయే ఘటంతాం అంటున్నారు. అహితము హితం కాకుండా చేసేవాడు శత్రువే కదా. అలాంటి వాళ్ళకి విహతయే, హతము అంటే చావడం, పోవటం అని అర్థం. విహతము అంటే విశేషంగా పోవటము. పోవటం అంటే వ్యక్తి కాదు, వాళ్ళల్లో ఉండే దుర్మార్గం పోవాలి. ఇదే కోరుకోవాలి. మంచి వాళ్ళైతే ఇదే కోరతారు. అలాంటి అందమైన శ్లోకాన్ని మనం పఠిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. దృష్టే దివ్యోమచక్రే వికచనవజపా సన్నికాసే సకాశం స్వర్భానుర్భానురేష స్ఫుటమితి కలయన్ ఆగతో వేగతోస్య నిష్టప్తో యైర్నివృత్తో విధుమివ సహసా స్పృష్టుమద్యాపి నేష్టే ఘర్మాం సుంతే ఘటంతా మహిత విహతయే భానవో భాస్వరావః. చాలా అందమైనటువంటి శ్లోకం ఈ సుదర్శన శతకంలో. ఇందులో తెలియజేస్తున్నారు ఏమని? ఆ సుదర్శన భగవానుని యొక్క అనుగ్రహంతో మనకున్న శత్రువులంతా కూడా తొలగిపోతారు అని తెలియజేస్తున్నారు. ఎలాగా? సుదర్శన చక్రానికి గొప్పతనం ఉందిటండి. ఒకసారి సుదర్శన చక్రం ఆకాశంలోకి వచ్చింది.
అలా ఆకాశంలో నిలబడగానే అధివ్యోమ, వ్యోమం అంటే ఆకాశం, ఆ ఆకాశంలో ఒక వికసించిన పుష్పంలా ఉందట. వికచ నవజపా సన్నికాసే అంటే వికసించినటువంటి నవజప అంటే నూతనమైనటువంటి ఒక పుష్పం, ఎర్రగా ఉంటుంది. ఆ పుష్పానికి మంకెన పువ్వు అంటారు, చాలా ఎర్రగా ఉంటుందట. అలాంటి మంకెన పువ్వుతో సమానమైనటువంటి ఎర్రదనం కలిగి ఉందట ఈ సుదర్శన జ్వాల. ఆ జ్వాల అలా ప్రకాశిస్తూ ఎర్రగా ఉంటే ఆ జ్వాలతో కూడినటువంటి చక్రే దృష్టే సతి, ఆ చక్రాన్ని ఒకసారి చూశారట. చూసి ఎవరు చూశారు? స్వర్భాను, రాహువు చూశాడు ఆకాశంలో. సహజంగా రాహువు గ్రహణాలప్పుడు సూర్యచంద్రుని ఇద్దరిని పడుతూ ఉంటారు కదా రాహుకేతువులు. కానీ మనకి ఎక్కువగా సూర్యగ్రహణం అనేది చాలా తక్కువ కనపడుతూ ఉంటుంది. ఒకవేళ సూర్యగ్రహణం పట్టినా ఏ అల్పమాత్రమో తప్ప పూర్తిగా గ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం అనేది చాలా చాలా అరుదు. కానీ ఎక్కువ చంద్రగ్రహణం మాత్రం అవుతూ ఉంటుంది. కారణం ఏమిటి అనేది ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు చాలా అందంగా. అధివ్యోమ, ఆకాశంలో ఎప్పుడైతే ఈ సుదర్శన జ్వాల అలా ప్రకాశిస్తూ ఆ చక్రం ఉందో సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉందట. అలా ఉండేసరికి దృష్టే సతి, దాన్ని చూశాడు స్వర్భాను, రాహు. చూసి ఆహా, ఎన్నాళ్ళకి నాకు కనపడింది, ఏషః భాను, ఈయన సూర్యుడే, ఇందులో ఏ డౌటు లేదు. స్ఫుటమితి కలయన్, స్ఫుటం ఇది నిశ్చయం, ఈయనే అని చెప్పి నిశ్చయం చేసుకుని అస్య సకాశం వేగత ఆగత, ఈ సుదర్శన చక్రం దగ్గరికి సూర్యుడని భ్రమించి వేగంగా వచ్చి నోరు తెరిచేట. ఏమవుతుంది? నిష్టప్తోయైర్నివృత్త, ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో సుదర్శన చక్రానికి ఉన్నటువంటి కిరణాలు అగ్ని కిరణాలు కదండి, అవన్నీ జ్వాల కదా. ఆ జ్వాల ఒక్కసారి వాడికి తగిలేసరికి కాస్త తాపం పుట్టింది, వేడి పుట్టింది. అమ్మో నివృత్త, వెనక్కి వెళ్ళిపోయి అమ్మో నా వల్ల కాదు వీడిని మింగడం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి అద్యాపి ఘర్మాంసున్, ఇప్పటికి కూడా సూర్యుని చూస్తే ఆ సుదర్శన చక్రమే అనుకుని ఎక్కువ సూర్యుడి దగ్గరికి రాట. ఎలా రాడు? విధుమివ సహసా స్పృష్టం న ఈష్టే, విధు అంటే చంద్రుడు, విధుం అంటే విధుమివ, చంద్రుడిని ఎలా అయితే కనుక ఆయన పట్టుకోవట్లేదో ఆయన వలె ఆ చంద్రుడి దగ్గరికి వచ్చినట్లుగా సూర్యుడి దగ్గరికి ఇప్పటికీ రానే రాడు. కారణం ఏమిటంటే ఇదే కారణం. మింగితే ఎక్కడ అది నాకు కాలుతుందో అని చెప్పి ఎప్పుడు కూడాను ఇష్టపడట రాహు. అందువల్ల అటువంటి గొప్ప కాంతి ఈ సుదర్శన చక్రం. అంటే సూర్యుడిని మింగడానికి వచ్చేటటువంటి ఆ రాహుకి సుదర్శన జ్వాల తగిలింది. ఆ జ్వాలతో అది వాడు కాస్త దూరం అయిపోయాడు. అమ్మో నాకు ఈ మంట తట్టుకోలేనని. అందువల్ల ఎవరైతే ఈ సుదర్శన శతకంలో ఈ శ్లోకం వింటారో అలా విన్న వాళ్ళకి ఆ జ్వాల ఏదైతే ఉందో, ఆ ప్రకాశం ఏదైతే ఉందో, ఆ తే భాస్వరా భానవ, సూర్యుడి దగ్గర ఉన్నటువంటి కిరణాలలాగా ఈ సుదర్శన చక్రంలో ఉండేటువంటి ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో దాంతో, అంటే సూర్యుడిలా ప్రకాశించిందని అన్నారు. ఎందుకంటే మనకి తెలిసిన సూర్యుడే కనుక సూర్యుడిని అక్కడ ఉపమానంగా చెప్తున్నారన్నమాట. అలాంటి ప్రసిద్ధమైనటువంటి ఆ ప్రకాశంతో కూడిన ఆ కిరణాలు అహిత విహతయే ఘటంతాం, మీకున్న శత్రువులందరినీ దూరం చేసేయాలి, వాళ్ళందరినీ కనపడకుండా చేసేయాలి అని తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో. శత్రువులు దూరం అవ్వాలి. అలాంటి శ్లోకాన్ని ఒకసారి మనం పఠిద్దాం. దృష్టే దివ్యోమచక్రే వికజనవజపా సన్నికాసే సకాశం స్వర్భానుర్భానురేషః స్ఫుటమితి కలయన్నాగతో వేగతోస్య నిష్టప్తో యైర్నివృత్తో విధుమివ సహసా స్పృష్టమద్యాపి నేష్టే ఘర్మాం సుంతే ఘటంతాం అహిత విహతయే భానవో భాస్వరావః. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.